ఎప్పుడైనా బెస్ట్ ఐలాండ్కి వెళ్ళాలి అని అనిపిస్తే ఈ హిస్టారికల్ ప్లేస్ని అస్సలు మర్చిపోవద్దు. లొకేషన్ ఎక్కడ అంటే ఉడిపిలోని మాల్పే దగ్గర ఉన్న సెయింట్ మ్యారీస్ ద్వీపం. చరిత్రపరంగా చూస్తే వాస్కోడిగామా కేరళకు చేరుకునే ముందు ఇక్కడ ఆగారని చెప్తారు. ఆయనే ఈ పేరు పెట్టారని కూడా చెప్తారు. సో అరేబియా సముద్రంలో ఉన్న ఈ ద్వీపంలోకి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మాల్పే బీచ్ నుండి అరగంట లోపల ఫెర్రీ ప్రయాణం ద్వారా మనం ఇక్కడికి చేరుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ద్వీపం తెరిచి ఉంటుంది. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే 10 ఏళ్ల పైబడిన వాళ్ళకు 350 రూపాయలు, 3 నుంచి 10 ఏళ్ల వరకు వాళ్ళకి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక అక్టోబర్ నుండి జనవరి వరకు ఇక్కడ పీక్ సీజన్గా ఉంటుంది. కానీ వర్షాకాలంలో మాత్రం ఈ ద్వీపంలోకి ఎవరికి ఎంట్రీ ఉండదు. ఇక్కడ స్టే చేయడానికి కూడా ఎలాంటి వసతులు లేవు. కాబట్టి సాయంత్రం కల్లా తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. స్వచ్ఛమైన బీచ్లు, స్పష్టమైన జలాలు, అలాగే ప్రశాంతవరణమైన వాతావరణానికి చాలా ప్రసిద్ధి చెందడంతో వీటిని ఇండియన్ మాల్దీవులుగా పిలుస్తుంటారు. సో ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే ఫ్లైట్ ద్వారా వెళితే మంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర దిగాలి. అక్కడి నుంచి మాల్పే 60 కిలోమీటర్ల దూరం. సో రైలు ద్వారా వచ్చే వాళ్ళైతే ఉడిపి రైల్వే స్టేషన్లో దిగొచ్చు. ఇక్కడ నుంచి బస్సులు లేదా ఆటోలు అందుబాటులో ఉంటాయి. సేమ్ బస్సు ద్వారా వచ్చే వాళ్ళు కూడా ఉడిపి బస్ స్టాండ్ దగ్గర దిగి ఇక్కడ నుంచి ఆటో లేదా బస్సు ద్వారా మాల్పే తీరం వద్దకైతే చేరుకోవచ్చు. సో చూసారుగా, ఎప్పుడైనా ఐలాండ్కి వెళ్ళాలనిపిస్తే ఈ ఐలాండ్కి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.